వెల్కమ్ టు తెలుగు టెక్ టెక్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సెట్స్ గురించి చూద్దాం. సో ముందుగా ఒక ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో దాన్ని సెట్స్ డాట్ పీవై అని నేను ఇక్కడ ఒక ఫైల్ అనేది నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే అసలు ముందుగా సెట్స్ అంటే ఏంటో మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా కొత్తగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన నోటిఫికేషన్స్ అనేవి మీకు ఫోన్లోకి కానీ కంప్యూటర్లోకి కానీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ. సో ఇప్పుడు సెట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సెట్స్ అంటే ఏం లేదు, ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకేనా? సో అలాగే దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదు అనమాట. ఓకే, డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఓకేనా? అండ్ అలాగే అన్ఆర్డర్డ్ కలెక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక సెట్ క్రియేట్ చేసి అందులో ఎలిమెంట్స్ అనేవి మనం పెట్టాం అనుకోండి, అవి ఆర్డర్లో ఉండవు, ఎలా పడితే అలా ఉంటాయి. దాన్ని అన్ఆర్డర్డ్ కలెక్షన్ అంటారు. ఓకే, అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఓకే, అండ్ అలాగే ఇది మ్యూటబుల్ అనమాట. ఓకే, అంటే యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఓకే, కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఐటమ్స్. ఓకేనా? సో ఇది బేసిక్గా సెట్స్ అంటే ఏంటో చూసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఎలా క్రియేట్ చేయాలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నంబర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. నేను ఇలా ఫ్లవర్ బ్రాకెట్ ఇలా ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాను. 1 2 3 4 5 ఇలా క్రియేట్ చేసి దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఏమని? నమ్ అని ప్రింట్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఆ ఫైల్ని రన్ చేస్తాను. ఓకేనా? పైథాన్ సెట్స్ డాట్ పీవై. ఎంటర్ చేస్తే చూసారా ఈ విధంగా ఎలా వచ్చిందో. సో ఇది సెట్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లోని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 4,4 అని పెడతాను, అంటే నేను డూప్లికేట్ వాల్యూస్ అనేవి పెడతాను. సో ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. చూసారా డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఎలా తీసుకోలేదో అదే ఇక్కడ నేను చెప్పాను. నో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏమని చూద్దాం. ఒక వెబ్సైట్ ఉందనుకోండి, అక్కడ యూనిక్ యూజర్ నేమ్స్ కానీ యూనిక్ పాస్వర్డ్స్ కానీ ఇలాంటివి మనం తీసుకోవాలనుకోండి, అలాంటి టైంలో మనం ఈ సెట్స్ అనేవి మనం అక్కడ వాడుతాం అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ సెట్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. అండ్ అలాగే దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకొక కొత్త సెట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అని నేను ఇచ్చి దాంట్లోకి యాపిల్ అని ఇక్కడ రాసి బనానా అనే ఈ విధంగా ఇచ్చాను. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు ఇక్కడ ఏం ప్రింట్ అవుద్దో తెలుసు. మనం దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఫ్రూట్స్ అని నేను ఇక్కడ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి యాపిల్ బనానాను ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ సెట్లోకి ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మ్యూటబుల్ అన్నాను, అంటే కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఐటమ్స్. సో ఇప్పుడు ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఫ్రూట్స్ డాట్ యాడ్ అనే మెథడ్ వాడి ఇక్కడ నేను ఏదైనా ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అని ఇచ్చి ఇప్పుడు ప్రింట్ చేస్తాను. చూడండి. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుందో చూడండి. చూసారా ముందు దానికి ఇప్పుడు దానికి ఏం డిఫరెన్స్ చూసారా? ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇవి ఆర్డర్లో లేవు. నేను ఇందాక చెప్పాను ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ అని. చూడండి ఇక్కడ బనానా, యాపిల్, మ్యాంగో అనేది యాడ్ అయింది. అండ్ అలాగే ఇక్కడ ప్రింట్ అయింది.
అండ్ ఇప్పుడు నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫ్రూట్స్ డాట్ రిమూవ్ అని వాడి ఇక్కడ నేను మ్యాంగో తీసేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఫ్రూట్స్ అని నేను ఇక్కడ ఇచ్చి ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. చూసారా, మ్యాంగో అనేది రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే రిమూవ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు ఇట్ ఈస్ క్లియర్. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే కొత్త వీడియో ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి నేరుగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో నౌ ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే యూనియన్ అంటే మనం ఇది ఒక సెట్ గురించి మనం ఇప్పటివరకు చూసాం. సెట్లో మనకి ఏముంటుంది, యూనియన్ ఉంటుంది అండ్ అలాగే ఇంటర్సెక్షన్ కూడా ఉంటుంది, అవునా కదా? సో ఇప్పుడు నేను ఒక సెట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి, సెట్ 1, 2, 3 అని నేను ఏ విధంగా ఇచ్చాను. ఇంకొక సెట్ అనేది క్రియేట్ చేస్తాను. దీన్ని ఏమని ఇస్తున్నాను, 3, 4, 5 అని ఇచ్చాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ రిజల్ట్ అనేది నేను ఇక్కడ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని నేను ఇక్కడ ఇచ్చి సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2 అని ఈ విధంగా ఇచ్చాను. అంటే ఏం చేస్తున్నాను, ఈ రెండింటిని కలుపుతున్నాను. అర్థమైందా? సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏ విధంగా వస్తుందో మీరు చూడండి ఫ్రెండ్స్. చూసారా, 1, 2, 3, 4, 5 అలా వచ్చిందో. ఎందుకు, నేను ఇక్కడ యూనియన్ వాడాను, రెండింటిని కలిపాను. ఓకేనా? అది యూనియన్ అంటే, ఇది యూనియన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇది యూనిక్ వాల్యూస్ అనేది మనకి ఇస్తుంది, డూప్లికేట్స్ లేకుండా ఉంటుంది అనేది క్లియర్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఈ రెండింటి మీద అప్లై చేద్దాం. ప్రింట్ సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ 2 అంటే ఏంటి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్. చూడండి, కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి, 3. ఇక్కడ చూడండి 1, 2, 3 అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ. చూడండి 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అది ఇంటర్సెక్షన్ అన్నమాట. ఓకేనా? అది ఈ విధంగా ప్రింట్ అయింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొకటి చిన్న చూద్దాం, అదేంటంటే డిఫరెన్స్. అంటే ఒక దాంట్లో ప్రెజెంట్ అయ్యి ఉన్నది ఇంకొక దాంట్లో లేనిది. ఓకేనా? ఇప్పుడు అది ఎలా చేస్తామంటే సెట్ 1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా ఏ విధంగా ప్రింట్ అయిందో. అంటే ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఫస్ట్ సెట్ నాట్ బీ ఇన్ సెకండ్. ఓకేనా? 1, 2 అనేవి సెట్ 1లో ఉన్నాయి, 2లో లేవు. చూసారా? సో అదే ఇక్కడ ప్రింట్ అయింది, అదే డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే సెట్ అంటే ఏంటి, డూప్లికేట్స్ వాల్యూ ఉండవు, అదొకటి మనం తెలుసుకున్నాం. సెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం, ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. అండ్ అలాగే యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, డిఫరెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీ ప్రతి డౌట్కి ఆన్సర్ అనేది ఇస్తాను అనమాట. సో వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అని షేర్ చేస్తే నాకు అంత హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.